హైదరాబాద్లోని వీధి కుక్కల రక్తం వ్యాపారం కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు బ్లడ్ బ్యాంక్ ఉందంటూ గతంలో సోషల్ మీడియాలో వీడియోలో షేర్ చేశాడు డాక్టర్ వెంకట్ యాదవ్. తమ డాగ్స్ కోసం బ్లడ్ అవసరమైన వాళ్ళు తనకు కాల్ చేయొచ్చంటూ వీడియో చేశాడు వెంకట్ యాదవ్. ఇప్పుడు మాత్రం తనకు ఎలాంటి బ్లడ్ బ్యాంక్ లేదు అంటున్నాడు. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ క్లినిక్ నడుపుతోన్న వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ క్లినిక్ నడపడమే అక్రమమైతే రక్తాన్ని రహస్యంగా సేకరించమడం ఇంకా పెద్ద నేరం అంటున్నారు పెట్ లవర్స్. తనపై వస్తోన్న ఆరోపణలపై పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ నిర్వాహకుడు వెంకట్ యాదవ్ ఏం చెప్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రైవేట్ క్లినిక్ ఎలా నడుపుతున్నాడు, మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ కన్సల్టెంట్ సర్జన్ వెంకట్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గత 2 రోజులుగా చూసుకుంటే మీ హాస్పిటల్స్లో వీధి కుక్కలని తీసుకొని వచ్చి దాని బ్లడ్ ఇక్కడ మీ హాస్పిటల్లో తీస్తున్నారు. తీసి దాన్ని ఎవరైతే పప్పీస్ కానీ ఎవరైనా పెంపుడు కుక్కలు ఉంటాయో వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు మీరు అమ్ముతున్నారు అనేది ఒక అభియోగం వస్తుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సరే, ఇది పూర్తిగా అవాస్తవము. కొంతమంది ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ముందుకు ఇస్తున్నారు. దాని ద్వారా అవసరం ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్ చేస్తున్నాం తప్ప మిగతా అలాంటివి అయితే జరగట్లేదు. సార్, అక్కడ బ్లడ్ తీసేటప్పుడు, ఆ డాగ్స్కి బ్లడ్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీరు మాస్క్ వేసుకున్న ఫోటో ఉంది, ఆ గోడకు అతికించుకుంది, అది మీ ల్యాబేనా? సో కాదండి, ఇది ఖచ్చితంగా వీళ్ళు ఏదో సీసీటీవీ ఫుటేజెస్ కానీ నాకు అంటే ఎలా క్రియేట్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియట్లేదు. ఖచ్చితంగా దీని గురించి లోతైన విచారణ అయితే జరపాలని కోరుతున్నాను. సో మీరు ఇప్పుడు ఇటు పప్పీస్కి కావచ్చు, లేకపోతే ఎవరైనా నీడ్ ఉంటే బ్లడ్ ఎక్కిస్తున్నాం అని చెప్తున్నారు. సో ఎవరైనా ఇస్తే డోనర్. సో అసలు మీకు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి? డోనర్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఆ లిస్ట్ అంతా ఉందా ఏంటి? సో ఇక్కడ మనకి ఎలాంటి లిస్ట్ కానీ డోనార్స్ అనే వాళ్ళు ఉండరండి. ఒక్కొక్క మనిషికి ఎట్లాగైతే కొంతమంది బంధువులు ఉంటారు, బ్లడ్ డొనేట్ చేస్తారు, అలాగా వాళ్ళకి తెలిసిన సర్కిల్లో వాళ్ళకి తెలిసిన పెట్ ఉన్న వాళ్ళు మాత్రము రెస్పాండ్. కొంతమంది పాపం హ్యుమానిటీస్ గ్రౌండ్లో తెలిసినా తెలియకపోయినా ఎన్జిఓస్లో ఉన్నవాళ్ళు చాలామంది పాపం వాళ్ళు ముందుకొచ్చి జనరల్గా చేస్తూ ఉంటారు. మీకు బ్లడ్ బ్యాంక్ ఉందా సార్? మాకు ఎలాంటి బ్లడ్ బ్యాంక్ లేదండి. మీరు 2025 మార్చి 22వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారు. మీ పెట్స్కి ఏమైనా డాగ్ కావాలంటే మేము బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసాం, ఇంకో పర్సన్తో కలిసి ఓపెన్ చేసాం, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, బ్లడ్ ఇస్తామన్నట్టు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? మీరు ఇప్పుడేమో మరి బ్లడ్ బ్యాంక్ మాకు లేదంటున్నారు, అప్పుడేమో బ్లడ్ బ్యాంక్ ఉందని చెప్పేసి మరి మీరే వీడియో చేశారు, ఏం చెప్తారు? నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇదొక్కటే కాదు, చాలా ఫెసిలిటీస్ తీసుకొచ్చే క్రమంలో లాప్రోస్కోపీ కానీ, ఎండోస్కోపీ కానీ, క్యాట్రాక్ట్ సర్జరీస్ కానీ, ఇవన్నీ ఒక అడ్మిషన్ ప్రాసెస్లు కానీ, ల్యాబ్ కావచ్చు, ఇలాంటివన్నీ తీసుకొచ్చే క్రమంలో చేయాలనే ఒక తప్ప దానికి ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకునే క్రమంలో మేము మా వ్యూ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది తప్ప మీ అందరినీ ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇన్వైట్ చేస్తున్నాం, రండి చూడండి, అలాంటిది ఉంటే విజువల్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరేమో బ్లడ్ ఎక్కిస్తామన్నారు. మీరు మీ పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి క్లియర్గా ఇక్కడ బ్లడ్ బ్యాగ్ ఎంత తీసుకుంటున్నారు ఏంటి అనేది స్పష్టంగా ఉంది. అంటే ఒక బ్లడ్ బ్యాగ్ ఎక్కించడానికి దాదాపు 21,000 తీసుకుంటున్నట్టు ఇంకో దాంట్లో మీరు చూడండి స్పష్టంగా. ఖచ్చితంగా సార్, అంటే 23,000 రూపాయలు మీరు తీసుకుంటున్నట్టుగా ఇక్కడ చెప్తుంది. బ్లడ్ బ్యాగ్ ప్యాకెట్ 16,000 ఉంది, దాని ఎక్స్చేంజ్ ఛార్జెస్ 7,000 మొత్తం కలిపి 23,000 మీరు ఛార్జ్ చేసినట్టుగా మీ జిఎస్టీ నెంబర్తో ఉంది. సో మీరేమో ఇక్కడ ఫ్రీగా ఎక్కిస్తున్నాం, ఎవరైనా పెట్స్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇదే ప్రధానంగా వస్తున్న వినికిడి. మీరు ఇలా బ్లడ్ ఎక్కిచ్చేసి డబ్బులు తీసుకుంటున్నారు. మరి ఈ బిల్స్కి సంబంధించి ఏం చెప్తారు సార్? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా కొంతమంది కుట్రతోనే హాస్పిటల్లోకి వచ్చి ఇవన్నీ చేసి ఉండొచ్చు. వాళ్ళు ఓన్లీ ఫోటోలే కాదు, మా సిస్టమ్ కూడా యాక్సెస్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు చెప్పిన దాంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ బిల్స్ మీ హాస్పిటల్ నుంచి వచ్చినాయా కాదా? ఒక క్లారిటీ కావాలి సార్. డెఫినెట్గా ఇవి క్రియేట్ చేయబడిన బిల్లులు. వీటికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా మరి ఐడి పాస్వర్డ్ ఏమైనా హ్యాక్ చేశారా? ఖచ్చితంగా నేను ఈరోజు మార్నింగ్ మీకు ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను. సో ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేసిన కంప్లీట్ కాపీ నేను మీకు ఇస్తాను. 2020 నుంచి ఇటు రంగారెడ్డి జిల్లాలో మీరు ఒక విలేజ్లో అక్కడ మీరు ప్రభుత్వ వెటనరీ డాక్టర్గా పనిచేస్తున్నారు అంటున్నారు. సో ఇప్పుడు దాదాపు అంటే 6 ఇయర్స్ అయింది సార్, అయి ఉంటుంది మేబీ. సో అక్కడ మీరు కొంత అందుబాటులో లేరని అక్కడ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, దానికి సంబంధించి ఏం చెప్తారు? మేబీ నేను ఎప్పుడైనా లీవ్లో ఉన్నప్పుడు కానీ సరే అలాంటిది వచ్చి ఉండొచ్చాను, కానీ ఏ రోజు ఒక కాల్ వచ్చినా ఇలాంటిది వచ్చినా
మా సిబ్బంది వెంటనే తక్షణమే స్పందించి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు మాత్రం చూస్తారు. మా సిస్టమ్ని హ్యాక్ చేసి కొన్ని బిల్స్ ఈ విధంగా క్రియేట్ చేసి ఉంటారని చెప్తున్నారు. దాంతోపాటుగా ఆ లోపల చిత్రీకరించిన వీడియోల పట్ల కూడా మాకు కొంత అనుమానంగా ఉందంటే చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకట్తో వాసు, TV9 హైదరాబాద్.